మా అన్నయ్య నేను అక్కడ ఉన్నాం గోదావరికంలో. సో ఒక ముస్లిం వచ్చేది, ఆమె పేరు అక్కడ గోదావరికంలో బడి లక్ష్మీమాత అని పిలుచుకుంటారు. అంటే అందులో ఇద్దరు లక్ష్మీలు ఉంటే ఒక ఆమెను బడి ఒక చోటి అని పిలుచుకుంటారు అన్నట్టు. ఆమెని ఇప్పుడు గోదావరికంలో ఈ బ్రహ్మకుమారి సెంటర్ ఓపెన్ చేసి ఉందన్నట్టు. ఓకే ఓకే, అక్కడ ఉన్నారా? అక్కడ ఉంది వాళ్ళ సెంటర్ గోదావరికనిలో. ఆమె ఇక్కడ ఏంటంటే ఎవరైతే ముసలి వాళ్ళు, విడాకులైన వాళ్ళు, లేదంటే పిల్లల బాధ్యత తీరిపోయి ఉన్న వాళ్ళకి ఇండ్లు ఉంటాయి కదా కొంచెం ఎక్కువ, వాళ్ళ ఇండ్లని వీళ్ళు కబ్జా చేసుకుంటారు. ఓకే, వాళ్ళని మ్యానిపులేట్ చేసి చేస్తారు. ఇప్పుడు బడి లక్ష్మీమాత అయినా మిగిలిన ఎవరెవరు ఈ బ్రహ్మకుమారి సెంటర్లకు ఎక్కడెక్కడ ఎవరెవరు ఇండ్లు ఇచ్చారో, ఓకే. మళ్ళీ బ్రహ్మకుమారి సెంటర్ అంటే నేను చెప్తుంది ఏంటి, 3 ఉన్నాయన్నాను కదా. ఒకటి బ్రహ్మకుమారి అంటే మౌంట్ అబూలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనే పేరుతో నడుస్తుంది. అది దీని మెయిన్ సెంటర్ వచ్చేసి మౌంట్ అబు అండి. ఓకే, అంటే అది మెయిన్ బ్రాంచ్ అన్నట్టు. మెయిన్ బ్రాంచ్. దీనికి సంబంధించిన మూలం స్టార్ట్ అయింది పాకిస్తాన్ సింధ్ హైదరాబాద్ లో 1936లో దాదా లేఖరాజ్ అనే వ్యక్తితో స్టార్ట్ అయింది. సో మీరు నేను చెప్పేది తర్వాత కూడా వాళ్ళ ఫోటోలు కూడా మీరు చూపించవచ్చు వీడియోలు ఎడిట్ చేసి. దాదా లేఖరాజ్ ఎవరు, బ్రహ్మకుమారి మౌంట్ అబు సంస్థ వాళ్ళకి గురువుగా వాళ్ళు ఒప్పుకుంటారు. సో ఈ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంస్థ నుండి విడిపోయిన ఇంకొక సంస్థ ఉంది. దాన్ని వీళ్ళేం పేరు పెట్టుకున్నారు, ఆధ్యాత్మిక ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని పెట్టుకున్నారు. ఓకే, ఆధ్యాత్మిక ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అంటే యూనివర్సిటీ అని పెట్టుకున్నారు అనమాట. సో వీళ్ళని ఎవరు గురువుగా భావిస్తున్నారు అంటే ఈ దాదా లేఖరాజు బ్రహ్మ ఎవరైతే ఉన్నారో వారి నుండి విడిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. సో వీళ్ళది ఇంకొక గ్రూప్ ఉంది. వీళ్ళ గ్రూప్ యొక్క గురువు వచ్చి వీరేంద్ర దేవ దీక్షిత్. అప్పట్లో 2018లో చాలా ఢిల్లీలో మొత్తం వారి గురించి మొత్తం చాలా ఇష్యూ మీడియాలో వచ్చింది కదా. అప్పుడు నేను ఇంకా అందులోనే ఉన్నాను. ఓకే, మీరు అప్పటికి బ్రహ్మకుమారిలో ఉన్నాను. అప్పటికి రియలైజ్ అయ్యారా లేకపోతే? అప్పటికి అనుమానంతో ఉండి చాలా రుజువులను కలెక్ట్ చేస్తున్నా అందులోనే ఉండి. ఓకే ఓకే ఓకే. సో ఇదొక సంస్థ. ఓకే, ఒకటి దాదా లేఖరాజ్ గ్రూపు, ఇంకొకటి వీరేంద్ర దేవదీక్షిత్ గ్రూపు. ఇప్పుడు వీరేంద్ర దేవదీక్షిత్ మీద చాలా కేసులు ఉన్నాయి. ఎందుకు కేసులు ఉన్నాయంటే పిల్లల నుండి తల్లిదండ్రుల నుండి పిల్లల్ని, భార్యల నుండి భర్తల్ని విడదీస్తే ఖచ్చితంగా కేసులు అవుతాయి కదా. అండ్ అందులో వచ్చిన అమ్మాయిల మీద కూడా అతను మానభంగాలు, వాళ్ళని శారీరకంగా యూజ్ చేసుకునడము ఇవన్నీ జరిగినాయి. అది నిజం. నేను ప్రూఫ్, నేను రుజువు. ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళని సందర్భాన్ని బట్టి మనం బయటికి తీసుకొచ్చి చెప్పాలి. వింటుంటే నేను రీసెంట్ గా ఒక మూవీ చూసా హిందీలో, మహారాజ్ అని. అది యాజ్ ఇట్ ఈజ్ నాకు అదే కనిపిస్తుంది ఇక్కడ మీరు చెప్తుంటే. నేను ఎలా అనుకున్నా అంటే అది ఎప్పుడో పాస్ట్ అన్ని ఇయర్స్ బ్యాక్ కదా, ఇప్పుడు ఉండదు అనుకున్నా. ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఇంకా దారుణంగా ఉంది. ఎలా ఉంది అంటే మనకు తెలీదు వాళ్ళ ఏం జరుగుతుంది అని. ఆ బ్రెయిన్ వాష్ లో అవన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు. సో ఇక్కడ 3 గ్రూపులు అర్థమైంది. 3వ గ్రూప్ ఏంటి అంటే ఎవరైతే ఇప్పుడు దాదా లేఖరాజ్ ఒకటి కదా. అవును. ఆ తర్వాత దాని నుండి విడిపోయింది వీరేంద్ర దేవ్ దీక్షిత్ గ్రూపు. అవును. 2వ గ్రూప్ అయింది కదా. ఈ వీరేంద్ర దేవ్ దీక్షిత్ ఏం చేసిండు, 1976లో దాదా లేఖరాజుకి సంబంధించిన నెక్స్ట్ డియానెస్టీ లేదా ఆ ముఖ్య పాత్ర ఏదైతుందో అది నేనే. అంటే దాదా లేఖరాజు బ్రహ్మ అయితే ఇతను శంకర్ అని ఇతను ప్రకటించుకున్నాడు. ఎవరు? వీరేంద్ర దేవ్ దీక్షిత్. ఓకే, సో శంకరుడు ఇతను 1976 నుండి మొన్నటి వరకు ఇతని మిషన్ నడిపించిండు. చాలా బోలెడు మందిని గొర్రెలు చేసిండు, బోలెడు కుటుంబాలు కూల్చేసిండు, బోలెడు మంది అమ్మాయిల జీవితాలు పాడు చేసిండు. అది ఇంకా చెప్పరాని దారుణం అనమాట. సో అతని మీద కేసులు ఉన్నాయి. సో కేసులు ఉన్నాయి కాబట్టి పరారైండు కదా. సో పరారైన తర్వాత ఇతనికి సంబంధించిన లాయర్, ఏవైతే కేసులన్నీ వాదించిన వ్యక్తి ఒకరు ఉన్నారు, అతని పేరే అమోల్ కోకెనే. ఓకే, లాయర్ అడ్వకేట్ అమోల్ కోకెనే. అతను ఢిల్లీ హైకోర్టులో లాయర్ కూడా. వీరేంద్ర దేవ్ దీక్షిత్ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అని ఏదైతే చెప్పుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన కేసులన్నీ వాదించింది అతనే. ఇప్పుడు అతను ఏం చేశాడు, ఇప్పుడు వీరేంద్ర దేవ్ దీక్షిత్ అండర్ గ్రౌండ్ అయిపోయింది కదా. అవును. సో అండర్ గ్రౌండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అతనికి సంబంధించిన సీనియర్స్ ఉన్నారు కదా ముందు నుండి, వాళ్ళందరిలో వేద విభేదాలు, క్లాషెస్ వస్తున్నాయి. అప్పుడు ఆ ఆస్తులు, ప్రాపర్టీలు అన్నీ ఎవరు రాసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, గొడవలు వస్తున్నాయి వాళ్ళకి. సో అప్పుడు ఏం చేశాడు, ఈ అమోల్ కోకనే అతను వీళ్ళ నుండి విడిపోయి వీళ్ళకి సంబంధించిన ఎన్నో రుజువుల ఆధారాలన్నీ, అతను లాయర్ కాబట్టి అతని దగ్గర ఉన్నాయి కదా వీళ్ళ సంస్థకు సంబంధించిన ప్లస్ మైనస్ అన్ని. సో ఇప్పుడు అతను ఏం చేశాడు, ఢిల్లీలోనే పాలంలో ఇంకొక
భావనా మాత అని ఈ వీరేంద్ర దీక్షిత్ బ్యాచ్ నుండే అమోలు, భావనా మాత ఇంకా కొందరు విడిపోయారు అనమాట. ఓకే ఓకే అంటే కొన్ని భేదాభిప్రాయాలు జరిగి అదే విడిపోయి కొంతమంది వీళ్ళు టీమ్ ఇంకో- సెపరేట్ అయ్యి టీమ్ సెపరేట్ అయ్యి వీళ్ళు ఇంకొక సెంటర్ ఓపెన్ చేసుకున్నారు. దానికి కూడా ఆధ్యాత్మిక విద్యాలయం అనే పేరు పెట్టుకున్నారు. ఇతను ఇంకొక గ్రూప్. ఇప్పుడు 3 గ్రూపులు అయినాయి కదా. ఇతనికి దాదా లేఖరాజ్, వీరేంద్ర దేవ్ దీక్షిత్, అమోల్ కోకనే అని. సో ఈ 3 గ్రూపుల యొక్క ఏదైతే వాళ్ళు చెప్తున్న శుద్ధి, వాళ్ళు చెప్తున్న ఏదైతే బ్రెయిన్ వాషింగ్, అదేదైతే ఆధ్యాత్మిక జ్ఞానం అనే పేరిట బ్రెయిన్ వాష్ చేస్తూ మనుషులను కాసేపు నేను హిందూ మతము, సనాతన ధర్మం అని కాసేపు పక్కన పెట్టి మనుషులు ఎవరైనా కూడా వాళ్ళ మైండ్ని కంట్రోల్లో తీసుకొని వాళ్ళని బానిసలుగా చేసుకొని అన్ని రకాలుగా వాళ్ళని పీల్చి పిప్పు చేసే వాళ్ళ ఫిలాసఫీ ఏదైతే ఉందో ముగ్గురిది సేమే. ఓకే కానీ ఎవరి దుకాణాలు వాళ్ళు పెట్టుకొని ఎవరి దందా వాళ్ళు నడిపిస్తున్నారు. మొత్తం దాని పేరేంటి? ఆధ్యాత్మికం అనే వ్యాపారం. సో ఆధ్యాత్మికం పేట ఈ చెల్లిని రీసెంట్ గా చాలా కష్టపడి తీసుకొచ్చింది ఈ ఢిల్లీ అమోల్ కోకనే కాదు, ఢిల్లీ అమోల్ కోకనే దాంట్లోది రీసెంట్గా ఇంకొక అమ్మాయి 18 years క్రాస్ అయింది జస్ట్ 6 months క్రితము. ఆ అమ్మాయిని ట్రాప్ అయింది. ఆ స్టోరీ చెప్తాను, ఆ తల్లి బాధ చెప్తాను నేను. వాళ్ళ అమ్మది మా చెల్లి ఉంది రోహిణి, అంటే ఏదైతే వీరేంద్ర దేవ్ దీక్షిత్ యొక్క ముఖ్య సెంటర్ ఏదైతే ఉందో ఫరూకాబాద్ జిల్లా కంపిల్ గ్రామం అనే దగ్గర ముఖ్యమైందనమాట. అంటే వాళ్ళ ఏదైతే బట్టి ప్రాసెస్ ఇవన్నీ వాళ్ళ 7 రోజుల కోర్సులు అక్కడ పెట్టి ఇప్పుడు క్రిస్టియానిటీలో బాప్టిజం లాగా తీసుకొని క్రిస్టియన్గా మార్చేస్తారు కదా, అలా ఇందులో వారం రోజుల కోర్సు ఇచ్చి వీళ్ళని బ్రహ్మకుమారిగా కంప్లీట్గా అడాప్ట్ చేసుకుంటారు అన్నట్టు.